ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ఉగ్రవాదుల నుంచి ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతవాసులు బయటపడుతున్నారు. పర్యాటకులు సైతం జమ్మూ వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అయినా పాకిస్తాన్ పాశ్చాత్య మీడియా అక్కడేదో జరిగిపోతుందని, ప్రజాస్వామ్యానికి తూట్లు పెడుతున్నారని ఆరోపిస్తూనే ఉన్నారు. ఆరోపించిన వారిలో ఎవరూ జమ్మూ కాశ్మీర్లో పర్యటించలేదు. ఇక్కడి సుడో సెక్యులర్లు చెబుతున్న విషయాన్ని భూతద్దంలో చూసి ఇంకాస్త మసాలా దట్టించి భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూలో ప్రజాస్వామ్యం కూని అయిందా అన్న సందేహాన్ని సైతం భారతీయుల్లో నింపే ప్రయత్నం చేస్తున్నారు. 2 రోజుల క్రితం సచిన్ టెండూల్కర్, నిన్న జమ్మూ కాశ్మీర్కి చెందిన యాన్ అమీర్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నారు. ఇద్దరూ జమ్మూలోని పరిస్థితిని ప్రపంచ దేశాలకు స్పష్టంగా చెప్పారు. సచిన్ తన చేతులతో చూసి చూపెడితే యాన్ అమీర్ తన ప్రసంగంతో చాటి చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలకు జమ్మూపై ఉన్న ఊహాగానాలు పటాపంచలు చేశారు ఇద్దరు. కాశ్మీర్లో ఫ్యామిలీతో సహా టూర్కి వెళ్లిన సచిన్ టెండూల్కర్ అక్కడే ఉన్న ఆర్మీ ప్రజలతో కలిసి రోడ్డుపైనే క్రికెట్ ఆడారు. అందుకు సంబంధించిన విజువల్స్ నెట్లో వైరల్ అయ్యాయి. ఆర్టికల్ 370పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ బీజేపీ కౌంటర్ చేసేందుకు సైతం ఈ వీడియో ఉపయోగపడింది. జమ్మూ కాశ్మీర్లో ఇంతటి స్వేచ్ఛను గతంలో ఎప్పుడైనా చూశామా అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఇక ఇది జరిగిన 2 రోజులకే బ్రిటన్ పార్లమెంట్ బిల్డింగ్లో యాన్ అమీర్ అనే యువతి చేసిన ప్రసంగం తాజాగా ట్రెండ్లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టడీ సెంటర్ నిర్వహించిన సంకల్ప్ దివాస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సమావేశానికి ఆ దేశ పార్లమెంట్ సభ్యులు, స్థానిక కౌన్సిలర్లు, కమ్యూనిటీ నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా ఎంపీ బాబ్ బ్లాక్మెన్, ఎంపీ తెరిసా విలియర్స్, ఎంపీ ఇలియట్ కోల్బర్న్, ఎంపీ వీరేంద్ర శర్మ ఉన్నారు. ఈ కార్యక్రమంలో డైవర్సిటీ అంబాసిడర్ అవార్డును అందుకున్నారు యాన్ అమీర్. నేనేం మలాలా యూసఫ్ జాయ్ కాదు. నాకెప్పుడు నా దేశం నుంచి పారిపోవాల్సిన అవసరం రాదు. నేను నా దేశంలో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నాను. నా దేశాన్ని అణచివేతకు గురిచేసి పరువు తీసేందుకే ప్రయత్నిస్తున్న వారిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. కాశ్మీర్ను సందర్శించడానికి ఎప్పుడూ ఇష్టపడతానని, అంతర్జాతీయ మీడియా అక్కడ అణచివేత జరుగుతుందంటూ వేస్తున్న కథనాలను వ్యతిరేకిస్తున్నానన్న వ్యాఖ్యలే ఆమె ఇవాళ సోషల్ మీడియా పాపులర్ కావడానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు చాలవా జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు? అంతర్జాతీయ వేదికపై కాశ్మీర్ ప్రాంతంపై పాకిస్తాన్ చేస్తున్న ప్రచారాన్ని కాశ్మీరీ కార్యకర్త, జర్నలిస్ట్ యాన్ అమీర్ తీవ్రంగా ఖండించారు. భారత్లో భాగమైన కాశ్మీర్లో తాను పూర్తి సురక్షితంగా, స్వేచ్ఛగా ఉన్నట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలను విభజించడం ఆపేయాలని అంతర్జాతీయ మీడియాను కోరారు. అంతటితో ఆగని యాన్ అమీర్ జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని కొనియాడారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ ప్రాంత పురోగతిని వివరించారు యాన్ అమీర్. మెరుగైన భద్రత లభిస్తుందని, నిధుల కేటాయింపులు జరుగుతున్నాయని చెప్పారు. భారత సైన్యాన్ని కూడా ప్రశంసించారు. పాకిస్తాన్ని ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు భారత్కి ఖచ్చితంగా ఉందని స్పష్టం చేశారు. అవాంఛిత సెలెక్టివ్ ఆగ్రహాన్ని ఆపాలని, మీ యూకే లివింగ్ రూమ్స్ నుంచి భారతీయ సమాజాన్ని జడ్జ్ చేయడం మానేయాలని సూచించింది. మత ప్రాతిపదికన భారతీయులను విభజించడం మానేయాలని కోరింది. ఉగ్రవాదుల కారణంగా ఇప్పటికే వేలాది మంది కాశ్మీరీ తల్లులు తమ కుమారుల్ని కోల్పోయారని, ఇప్పటికైనా కాశ్మీర్ ప్రజలను ప్రశాంతంగా బతకనివ్వండి అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఇంతకీ ఎవరు ఈ యాన్ అమీర్? ప్రస్తుతం గూగుల్ సెర్చ్ ఇంజన్లో భారతీయులు ఎక్కువగా వెతుకుతున్న విషయం ఇది. యాన్ అమీర్ కాశ్మీర్ యాక్టివిస్ట్, జర్నలిస్ట్, ఆల్జేకి యూత్ సొసైటీకి ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. కాశ్మీర్ నుంచి రాజకీయాలపై యూట్యూబ్లో మాట్లాడుతుంది ఆమె ఒక్కతే. యూకేలో జరిగిన ఈ సంకల్ప్ దివాస్ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వైవిధ్యాన్ని ప్రోత్సహించినందుకు గాను యాన్ అమీర్ డైవర్సిటీ అంబాసిడర్గా అవార్డుని అందుకున్నారు. యూకే పార్లమెంట్లో యాన్ అమీర్ ప్రసంగిస్తున్న వీడియోను కాశ్మీర్ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ సాజిద్ యూసఫ్ షా షేర్ చేశారు. ఆ ప్రసంగం వైరల్ అయిన కారణంగా యాన్ అమీర్కు ఇప్పటికే బెదిరింపులు వచ్చాయని ఆయన ఆరోపించారు. యూకే పార్లమెంట్లో యాన్ అమీర్ మాట్లాడిన 2 నిమిషాల వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. యాన్ అమీర్కు పాకిస్తాన్, దాని ప్రచార యంత్రాంగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిందని ఆయన ట్వీట్ చేశారు. గత 48 గంటలుగా ఇంటర్నెట్లో యాక్టివ్గా ఉన్న టూల్ కిట్ గ్యాంగ్ ఆమెను బెదిరింపులకు గురిచేసే పనిలో ఉందని, ఆ బెదిరింపులను ఎదుర్కోవడానికి మీకు దేవుడు మరింత శక్తినివ్వాలని యానా ఎక్స్లో పోస్ట్ చేశారు.